సృష్టి ఎపిసోడ్ 3 అపార విశ్వమహిమ. 1. మనం చూస్తున్న రాత్రి ఆకాశం ఖాళీ కాదు, అది నక్షత్రాలతో నిండిన అపార విశ్వభాగం. 2. మన గెలాక్సీ పేరు క్షీరపదం, ఇందులో 100 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. 3. విశ్వంలో ఇలాంటి లక్షల కోట్ల గెలాక్సీలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 4. ప్రతి నక్షత్రం ఒక అగ్నిగోళం, వాటిలో చాలా మన సూర్యుని కంటే ఎంతో పెద్దవి. 5. విశ్వం స్థిరంగా లేదు, అది క్రమంగా విస్తరిస్తూనే ఉంది. 6. ఖాళీగా కనిపించే అంతరిక్షంలో కూడా కాంతి సూక్ష్మకణాలు ఉన్నాయి. 7. సూర్యగ్రహణం ఖచ్చితమైన గణిత కక్షల ప్రకారం జరుగుతుంది, ఇది ప్రకృతి నియమం. 8. శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాలు మంచురాళ్లతో ఏర్పడిన సహజ నిర్మాణాలు. 9. గురుగ్రహంపై ఉన్న ఎర్రమచ్చ అనే మహా తుఫాను 350 సంవత్సరాలుగా కొనసాగుతుంది. 10. ఒక నక్షత్రం జీవితం ముగిసినప్పుడు అది మహా విస్ఫోటనం చెంది కొత్త మూలాలకు కారణమవుతుంది. 11. విశ్వంలోని ప్రతి కదలిక గురుత్వాకర్షణ మరియు భౌతిక నియమాల ప్రకారం జరుగుతుంది. 12. ఈ అపార విశ్వంలో క్రమం ఉంది, గణితం ఉంది, నియమం ఉంది, అందుకే మనం దానిని అర్థం చేసుకోగలుగుతున్నాము. విశ్వం గందరగోళం కాదు, అది నియమాలతో నడిచే అపార వ్యవస్థ. చూడగానే ఆశ్చర్యం, ఆలోచిస్తే మరింత ఆశ్చర్యం.